ఈరోజు మా పెద్దలు అదేవిధంగా మా తమ్ముళ్ళు మా సోదరులతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినాము. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మనం ఎవరికి సపోర్ట్ చేయాలా, ఎవరైతే ముస్లిమ్స్కి అండగా ఉంటారని దాని మీద చర్చించుకున్నాము. ఎవరైతే పెద్దలను గౌరవిస్తూ మన నెల్లూరులో ఉన్న సమస్యలను తీర్చి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా కానీ ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకులైతే అండగా ఉంటారో వాళ్లకు మేము సపోర్ట్ చేయాలనుకున్నాము. ఖచ్చితంగా మనము గత చరిత్ర కానీ చూస్తే ఎప్పుడు కూడా ముస్లింలకు ఏదైనా ఇబ్బంది వస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన పదవిని సైతం వదలడానికి సిద్ధపడి మా ముందుకు వచ్చి మాకు అండగా నిలబడి ఉన్నారు. అదేవిధంగా మా సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళతో అలయన్స్ పెట్టుకొని ఉంది. బీజేపీతో అలయన్స్ కానీ ఉంటే మాకు ఇబ్బంది వస్తుంది కాదని చెప్పి కూడా చర్చించుకున్నాం. ఒకటి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని మైనార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ వాళ్ళు తోక ఆడిస్తే ఆ పార్టీని వదిలేసి బయటికి వచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. ఈరోజు రెండు పార్టీలు కూడా అటు వైసీపీ కానివ్వండి ఇటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ ఏం చెప్తే అది వినే పరిస్థితి ఉంది. మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా కానీ 3 నెలల్లో 3 సార్లు నరేంద్ర మోడీతో అతను మీటింగ్ పెట్టి డయాస్ మీద వెళ్ళడం జరిగింది. మనకు ముస్లింలకు ఏదైతే మా పేద విద్యార్థులు ఉన్నారో వాళ్లకు విదేశీ విద్యా పథకం, అదేవిధంగా మైనార్టీలకు దుల్హన్ పథకం, ఉర్దూను 2వ అధికార భాష, మైనార్టీ యువతకు ఉపాధి సౌకర్యాలు, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా ఉర్దూ ఘర్, హజ్ హౌస్ 2వ అధికార భాష ఉర్దూలాగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉర్దూ కళాశాల, మద్రసాలకు మసీద్లకు జీతాలు, వీటన్నిటిని ఏ రాజకీయ పార్టీ అయితే మాకు అందిస్తుందో ఆ రాజకీయ పార్టీకి మేము సపోర్ట్ చేయాలనుకున్నాము. కాబట్టి రేపు మనం 2 పార్టీల నాయకులను కూడా అడుగుతాం, అయ్యా మన ముస్లిం సోదరుల ఈ డిమాండ్లు ఉన్నాయి, ఈ డిమాండ్లను ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో ఎవరైతే దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇస్తారో అటువంటి పార్టీకి మేము సపోర్ట్ చేయాలనుకున్నాం. ఈ రాజకీయాల్లో మనం ఎక్కడ కూడా కుల మత వివక్షత చూపించడం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం మనకిచ్చిన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులను అందించే పార్టీకి మనం సపోర్ట్ చేస్తాము. అటువంటి హక్కులను అందించడానికి ఏ రాజకీయ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఆ రాజకీయ పార్టీకి ఆ సపోర్ట్ అందిస్తామని చెప్పి మేమందరం కూడా తీర్మానించుకోవడం జరిగింది. కాబట్టి మాయమాటలు చెప్పి మోసం చేసే వాళ్ళకన్నా కష్టంగా అయినా కానీ మా మైనార్టీల సమస్యలను తీర్చడానికి ముందుండే వ్యక్తులను మనం ఎన్నుకోవాలా. అటువంటి వ్యక్తి మనం మా నెల్లూరు జిల్లాలో మాకు తెలిసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. అతను ఏ రాజకీయ పార్టీ నుంచి నిలబడినా కానీ అతనికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. ఇంకా సిటీ పార్లమెంట్కి సంబంధించి ఆ నాయకులతో మాట్లాడి వాళ్ళు మన డిమాండ్స్ను కానీ అంగీకరిస్తే తప్పకుండా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు మనకు అంగీకరిస్తారో ఏ రాజకీయ పార్టీ వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తారో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటాం. चलिए होटल गाड़ी है पीछे पीछे गैप
విజయ్ జిల్లా